హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో క్యాలిక్యులేషన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిజిటల్ సమ్. ఓకేనా? డిజిటల్ సమ్ గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకున్నాము. మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనం డిజిటల్ సమ్ ఎలా యూజ్ చేయాలి, డిజిటల్ సమ్ ఎక్కడ వర్క్ అవుతుంది ఎక్కడ వర్క్ అవ్వదు కూడా తెలుసుకున్నాం. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ సజెస్ట్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో అథమెటిక్ క్లాసెస్ అండ్ ప్యూర్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఓకేనా? ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఈచ్ టాపిక్ వైజ్ ఉంటాయి వీడియోస్, ఆ వీడియోస్ అయితే చూడండి. ఓకేనా? అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకే, చూడండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనకి డిజిట్ సమ్, డిజిటల్ సమ్. ఓకేనా? సో ఈ నేమ్లో ఏముందంటే డిజిట్ సమ్ అంటే మనకి ఏదైనా నెంబర్ ఇచ్చారనుకోండి, ఏబిసి డి, ఇలా ఏదో ఒక నెంబర్ ఉంటే మనం ఏం చేయాలంటే ఇట్లా సమ్ చేయాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెంబర్ 1 2 5 6 అనుకోండి. దీని డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 1 + 2 + 5 + 6. చూడండి, యాడ్ చేయండి. 1 + 2 ఎంత? 3. 3 + 5 8. 8 + 6 ఎంత? 14. సో ఈ 14 మళ్ళీ ఏం చేస్తాం? 1 + 4 చేస్తాం. ఏమవుతుంది? 5. ఓకేనా? సో డిజిటల్ సమ్ అంటే ఏంటంటే ఇచ్చిన నెంబర్ ఒక డిజిట్స్ని యాడ్ చేయటం. ఓకే, సమ్ చేయటం. సో మోస్ట్లీ కాదు, 100% డిజిటల్ సమ్ అంటే దేని మీద వర్క్ చేస్తుంటే 9 మీద వర్క్ చేస్తాం అనమాట. దేని మీద అంటే 9 రిమైండర్ తెరం అనుకోవచ్చు, 9 డివిజిబుల్ రూల్ అనుకోవచ్చు. ఓకేనా? సో ఏంటి ఈ 9 ఏంటంటే మీరు ఏదైనా నెంబర్ ఇచ్చారనుకోండి, దాన్ని మీరు 9తో డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 7 2 6 4 5 3 ఇలా ఉందా? దీన్ని నేను 9తో డివైడ్ చేస్తాను. ఓకేనా? 9తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏదైతే వస్తుందో చూద్దాం. ఓకే, రిమైండర్ ఏమొస్తుందో చూద్దాం. చూడండి, దీన్ని 9తో డివైడ్ చేస్తున్నాం. 9 1 జా 9. ఓకేనా? ఏముంటుంది? 4 ఉంటుంది, 7 ఉంటుంది. ఓకేనా? తర్వాత ఎంత? 9 5 జా 45 ఉంటుంది, 2 ఉంటుంది పక్కన. నెక్స్ట్ 9 2 జా 18, 4 ఉంటుంది, 6. 9 5 జా 45, 1 ఉంటుంది, 4. 9 1 జా 9, 5 ఉంటుంది, 5 ఉంటుంది. 9 6 జా 54, 1 ఉంటుంది, 3 ఉంటుంది. 9 1 జా 9. సో ఎంత అవుతుంది రిమైండర్? రిమైండర్ వచ్చేసరికి ఎంత అవుతుంది? దీంట్లో 9 పోతే ఎంత? 4. ఓకేనా? రిమైండర్ అవుతుంది 4 అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, దీని డిజిటల్ సమ్ కూడా 4 అవుతుంది. ఎట్లా అంటే చూడండి, కావాలంటే ఎంత క్యాన్సిల్ చేద్దాం. రిమైండర్ 4 ఉంది కదా, దీని డిజిటల్ సమ్ ఉంటాయి. చూడండి, 1 + 3 + 7 + 2 + 6 + 4 + 5 + 3. ఓకేనా? చూడండి, 1 + 3 ఎంత? 4. 4 + 7 11. 11 + 2 13. 13 + 6 19. 19 + 4 23. 23 + 5 28. 28 + 5 సారీ 28 + 3 31. సో 31 అంటే ఎంత? 3 + 1 అంటే ఎంత? 4. అవునా? సేమ్ వచ్చింది. డిజిటల్ సమ్ మనం ఏదైతే చేసామో అదేమొచ్చిందంటే 9 రిమైండర్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు సార్, ఇప్పుడు చిన్నగా ఇట్లా 2 డిజిట్స్ 3 డిజిట్స్ 4 డిజిట్స్ వస్తాయి. ఓకే, ఇట్లా 7 డిజిట్స్ 9 డిజిట్స్ ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకేనా, మనం 9 క్యాన్సిల్ చేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే మనం 9తో డివైడ్ చేస్తున్నప్పుడు రిమైండర్ కదా కావాల్సింది. సో 9 క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. చూడండి, 7 2 9, 6 3 9, 4 5 9. సో రిమైండర్ అంతా 1 + 4 ఎంత ఉంది? సారీ 1 + 3 ఎంత? 4. డిజిటల్ సమ్ 4. సో ఇది మీకు ఎట్లా క్యాన్సిలేషన్ క్లారిటీగా ఉంటే చూడండి, చెప్తాను. ఇది మూవ్ చేసుకోండి.
చూడండి, మనకు ఆల్రెడీ ఇది చేసింది కాబట్టి దీని మీదే ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి 1256, దీన్ని ఎలా రాయొచ్చు? 1 into 1000, ఓకేనా, ప్లస్ 2 into 100 ప్లస్ 5 into 10 ప్లస్ 6 into 1 అంటే 6, ఓకేనా. ఇప్పుడు చూడండి, నేనేమనుకున్నా అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఓకేనా. ఏ అంత 1, B2, C5, D6, అవునా. అంటే ఇది ఏ, బి, సి, డి. మనం ఏం చేసాం? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి చేసాం. సో ఎలా చేసాం చూడండి. ఇప్పుడు 1 into 1000 అంటే 1000/9, మొత్తం 9తో డివైడ్ చేద్దాం. ఎంత వస్తుంది రిమైండర్? 1 కదా. 999 ప్లస్ 1 ఎంత? 1000 కదా. అంటే ఏం చేస్తాం అంటే ఈ 1000ని 999 ప్లస్ 1గా రాసుకుందాం. ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 2 into 100, దీన్ని ఏం రాస్తాం? 2 into 99 ప్లస్ 1 ప్లస్ 5 into 10, దీన్ని ఏం చేస్తారు? 5 into 9 ప్లస్ 1 లాస్ట్లో 6. సో దీన్ని 9తో, దీన్ని 9తో, దీన్ని 9తో, దీన్ని 9తో డివైడ్ చేద్దాం. చూడండి, ఇక్కడ రిమైండర్ అంతా వచ్చి 0 వచ్చింది. సో ఇక్కడ రిమైండర్ అంతా 1 ఈ కేసులో, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంటుంది? 0 ఉంటుంది రిమైండర్. ఇక్కడ రిమైండర్ అంతా 2 into 1 అంటే 2 ఇక్కడ రిమైండర్, ఓకేనా. నెక్స్ట్ 9 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ రిమైండర్ 0 అవుతుంది. ఇక్కడ 5 into 1 5 అంటే ఇక్కడ రిమైండర్ 5. సో ఇక్కడ 6 డివైడ్ అవ్వదు కాబట్టి 6 అనేది రిమైండర్, ఓకేనా. సో ఇప్పుడు మన మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఈ రిమైండర్స్ అన్ని యాడ్ చేద్దాం. 1 + 2 + 5 + 6 అంతా 14 అంటే 1 + 4 5. అర్థమైతే మనకి ఇచ్చిన డిజిట్స్ని ఎందుకు సమ్ చేస్తున్నాం ఇప్పుడు? సో డిజిటల్ సమ్ అంటే 9 మీద వర్క్ చేస్తున్నాము. సో 9 మీద వర్క్ చేస్తున్నప్పుడు ఎందుకు యాడ్ చేయాలంటే ఇదనమాట. మిగతా ఈ 100s 1000 10s అన్ని క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఆ డిజిట్స్ వరకు యాడ్ చేస్తే సరిపోయింది, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూడండి మీకు చిన్న కాన్సెప్ట్ చెప్తాను. మనకి నెంబర్స్ తీసుకున్నాం. 0 1 2 3 4 5 6 7 8, ఓకే. అలానే ఇక్కడ నెంబర్ తీసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9. సో 0కి 9 యాడ్ చేద్దాం. మనకేం వస్తుంది? 9 వస్తుంది కదా. తర్వాత 1కి 9 యాడ్ చేద్దాం. మనకేం వస్తుంది? 10. 10 అంటే ఎంత? డిజిటల్ సమ్. 0 + 1 అంటే 1. 2కి 9 యాడ్ చేద్దాం. ఇక్కడ ఏమొస్తుంది? 11. 11 అంటే ఎంత? 1 + 1 ఎంత? 2. 3కి 9 యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది? 12. 12 అంటే ఎంత? 1 + 2 అంటే ఎంత? 3. నెక్స్ట్ 4కి 9 యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది? 13. 13 అంటే ఎంత? 1 + 3 అంటే ఎంత? 4. 5కి 9 యాడ్ చేద్దాం. ఎంత? 14. 14 అంటే ఎంత? 1 + 4 5. 6కి 9 యాడ్ చేద్దాం. 15 అంటే 1 + 5 అంటే ఎంత? 6. 7కి 9 యాడ్ చేద్దాం. 16 అంటే 1 + 6 7. 8కి 9 యాడ్ చేద్దాం. 17 అంటే 1 + 8 1 + 7 8. నెక్స్ట్ 9కి 9 యాడ్ చేద్దాం, ఓకేనా. సో అంత 18. 18 అంటే 1 + 8 9. సో ఇక్కడ ఈ దీంట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మీరు ఏ నెంబర్ కన్నా 9 యాడ్ చేయండి, ఓకేనా. ఏ నెంబర్ కన్నా ఎనీ నెంబర్ +9 డిజిటల్ సమ్ ఏమవుతుంది? అదే నెంబర్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ మీకు డిజిటల్ సమ్ 9 కానీ 0 కానీ వస్తే 0 కానీ 9 కానీ ఏదైనా తీసుకోవచ్చు, ఓకేనా. ఇది డిజిటల్ సమ్లో మాత్రమే 2 3 4 అంటే ఏమొస్తుంది? దట్ నెంబరే వస్తుంది. ఎనీ నెంబర్ +9 ఏమవుతుంది? దట్ నెంబరే వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇదే మనం 9తో మల్టిప్లై చేద్దాం. 0 9 ఇక్కడ అంత 18. 18 అంటే అంత 1 + 8 9. ఇక్కడ 9తో మల్టిప్లై చేద్దాం. ఎంత వస్తుంది? 27 అంటే ఎంత? 2 + 7 9. 9తో మల్టిప్లై చేద్దాం. 36 అంటే ఎంత? 3 + 6 9.
5తో మల్టిప్లై చేద్దాం 45 అంటే అంత 4 + 5 9 6తో మల్టిప్లై ఇక్కడ 9తో మల్టిప్లై చేస్తే 54 అంటే అంత 5 + 4 9 7తో మల్టిప్లై చేస్తే 63 అంటే అంత 6 + 3 9 8తో మల్టిప్లై చేస్తే 72 అంటే అంత 7 + 2 = 9 అదే 9తో మల్టిప్లై చేస్తే 81 అంటే 8 + 1 9 సో మనం ఏదైనా ఎనీ నెంబర్ ఇంటూ 9 చేస్తే అవుతుంది డిజిటల్ సమ్ 9 వస్తుంది ఓకేనా అర్థమైందా సో ఇప్పుడు మీకేం కావాలి ఇప్పుడు మీకేం అర్థమైందంటే ఏ నెంబర్కి 9 యాడ్ చేసినా 9 వచ్చింది ఏ నెంబర్కి 9తో మల్టిప్లై చేసినా ఏ నెంబర్కి 9 యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది డిజిట్ సమ్ ఓకేనా అదే నెంబర్ వస్తుంది అదే ఏ నెంబర్కి 9 మల్టిప్లై చేస్తే 9 వస్తుంది ఓకేనా అర్థమైందా అండ్ మీరు డిజిటల్ సమ్ చేసేటప్పుడు మీరు 9 వచ్చితే మీరు దాన్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇక్కడ 3 6 3 9 ఉంది మనకేం చెప్పాను ఈ డిజిటల్ సమ్ అంటే ఎంత 3 + 6 + 3 + 9 కదా సో 9 ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఏ నెంబర్కి 9 యాడ్ చేసినా అదే నెంబర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ 3 + 9 నేను 9 కౌంట్ చేయకుండా 3 కౌంట్ చేస్తాను డిజిటల్ సమ్ 3 లేదు 9 కౌంట్ చేసినా మీకు ఏమొచ్చింది 3 + 9 అంత 12 అంటే 1 + 2 అంటే అంత 3 ఓకేనా సో 9 కౌంట్ చేయాల్సిన అవసరం లేదు అలానే ఇక్కడ 6 + 3 9 సో ఈ రెండు కూడా కౌంట్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా అప్పుడు డిజిటల్ సమ్ ఎంత 3 అవుతుంది అలా అనమాట ఓకేనా 3ని మీరు 0గా తీసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేస్తాం 9 0 + 3 3 ఈ రెండు 9 అంటే 0 + 3 + 0 అనుకోవచ్చు అంటే డిజిటల్ సమ్ ఎంత 3 అవుతుంది ఓకేనా ఇది ఓన్లీ డిజిటల్ సమ్ 9ని 0 అనుకోమండి ఓకేనా ఇక్కడ వరకు ఎలా చేయాలి నెక్స్ట్ చూడండి అడిషన్ మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో డిజిటల్ సమ్ యూజ్ చేస్తాం కదా ఎలా యూజ్ చేస్తామో చూడండి ఇప్పటి వరకు మీకు ఏం చెప్తాను ఎనీ నెంబర్ని డిజిట్ సమ్ చేయడం నేర్పించాను ఓకేనా సో డిజిట్ సమ్ చేస్తే బాగానే ఉంది కింద వచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఎలా చెప్తాం డిజిట్ సమ్ చేసాం ఓకే కానీ కింద ఇచ్చిన ఆప్షన్లో అదే ఆన్సర్ అని ఎలా చెప్తాం అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి 123 + 300 మీకు ఆప్షన్లో 422 B 423 C 424 D 425 ఓకేనా ఇలా ఒక ఆప్షన్ ఇచ్చారండి నెక్స్ట్ కింద ఆప్షన్స్ A 423 B 414 C 405 D 504 ఓకేనా సో ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి మనకి పైదానికి డిజిట్ సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం 1 + 2 3 3 + 3 6 ప్లస్ 3 + 0 + 0 అంటే 3 సో 6 + 3 అంటే ఎంత 9 సో మనకి డిజిటల్ సమ్ ఎంత రావాలి 9 రావాలి ఓకేనా చూడండి పైన ఆప్షన్ ఉంది 4 + 2 6 6 + 2 8 సో ఇది ఆన్సర్ అవుతుంది ఓకేనా 4 + 2 6 6 + 3 9 సో ఇది ఆన్సర్ అవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది చూడండి 4 + 4 8 8 + 2 10 అంటే అంత 1 డిజిటల్ సమ్ ఇది 4 + 5 9 9 తీసేస్తే 2 సో ఇది ఆన్సర్ అవుతుంది ఓకేనా సో పైన ఆప్షన్ ఇస్తే మనం డైరెక్ట్గా ఆప్షన్ బి అనేది ఆన్సర్ అయితే చెప్పొచ్చు అనమాట చూడండి ఇప్పుడు చూడండి కింద ఆప్షన్లు ఇచ్చారనుకోండి 4 + 3 7 + 2 9 4 + 4 8 8 + 1 9 4 + 5 9 5 + 4 9 సో ఇప్పుడు ఏం చేయాలి ఇలా ఆప్షన్ ఇస్తే ఇక్కడ మనకి డిజిటల్ సమ్ వర్క్ అవ్వదు ఓకేనా ఇక్కడ డిజిటల్ సమ్ అనేది వర్క్ అవ్వాలన్నమాట ఇప్పుడు డిజిటల్ సమ్ ఆప్షన్ అన్నిటికీ కరెక్ట్ ఉంటాయి మోర్ దాన్ అన్నిటికీ కరెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు రెండింటికే 9 ఉంది అనుకోండి అప్పుడు ఈ రెండింటిలో కూడా మీరు ఏదో క్లారిటీగా చెప్పలేము అనమాట ఓకేనా అప్పుడు మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి డిజిటల్ సమ్ ఒకటే ఉంటే 9 ఇప్పుడు దానికి వచ్చే సమ్ ఒకటే ఉందనుకోండి అప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 73 ఉంది
73/9 యూనిట్ డిజిట్ ఎంత 1. సో ఈ యూనిట్ డిజిట్ 1 ఎప్పుడు వచ్చింది కింద ఇప్పుడు ఇలా ఇచ్చాడు కదా, ఓకేనా. కింద ఆప్షన్స్లో ఎప్పుడు వచ్చింది అంటే 73/9 అన్న రావాలి, లేదా 82/9 అన్న రావాలి, లేదా 55/9 అన్న రావాలి, ఓకేనా. సో అప్పుడే యూనిట్ డిజిట్ 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 2 ఇక్కడ 3 వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ మీకు 57 ఇక్కడ 83 ఉంది అనుకోండి. సో కన్ఫర్మ్గా ఈ ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే యూనిట్ డిజిట్ అవ్వట్లేదు, దీనికి ఇది మ్యాచ్ అవ్వదు, అవునా. సో అప్పుడు ఆప్షన్ యూనిట్ డిజిట్ మ్యాచ్ అవుతుందంటే ఇది ఒక్కటే ఆప్షన్ అవుతుంది. అర్థమైంది కదా. చూడండి దీని మీద జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్ లాగా చేద్దాం, ట్రై చేయండి, మీకు అర్థమైతే మీకు చాలా ఈజీగానే ఉంది కదా. చూద్దాం దీన్ని నేను సాల్వ్ చేస్తాను. చూడండి 4లో 2 ఇస్తే 2 + 7 9, అంటే 2 ఉంటుంది 3 ఉంటుంది 5 ప్లస్ 8 8లో 0 9 పోతుంది, 5 + 5 10 అంటే 1 9 పోతుంది, 3 + 5 8 ప్లస్ ఇక్కడ 2 వెళ్తే 2 + 5 7 ప్లస్ 2 + 1 3 ప్లస్ ఇక్కడ 1 పోతే 6 ఉంది, 5 + 1 6 ప్లస్ ఇక్కడ 2 పోతే 2 + 3 5. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే ఇది 9 క్యాన్సిల్, ఈ 9 క్యాన్సిల్, 5 + 5 10 అంటే 1 ఉంటుంది, 1 + 7 అంటే 8. సో డిజిటల్ సమ్ 8 రావాలి కింద ఆప్షన్లో, ఏదైతే 8 వస్తే అదే ఆన్సర్ అనమాట. ఇది చూడండి 4 + 5 9, 2 + 10 అంటే 1, ఇది ఆన్సర్ అవ్వాలి. ఇక్కడ 1 తీస్తే 1 ఉంటుంది కదా, ఇది 9తో క్యాన్సిల్ అవుతుంది. 4 + 1 5, 5 + 2 7, సో ఇది ఆన్సర్ అవుతుంది. 9 ఇక్కడ 1 తీసేస్తే 3, సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 1 తీసేస్తే 9 ఇక్కడ ఉంటుంది, 4 + 3 + 1 అంతా 8, 4 + 3 7, 7 + 1 అంతా 8 కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. మీరు ఎప్పుడైనా ఎట్లా చేస్తారంటే కొంచెం స్పీడ్గా ఉండడానికి 8 ఉంది అనుకోండి, ఇందులోంచి ఈ డిజిట్స్లోంచి 1 - 8 అని ట్రై చేయండి, ఓకేనా. అప్పుడు దీనికి 1 యాడ్ చేసి ఇక్కడ తగ్గించుకోవచ్చు, అప్పుడు 9 అవుతుంది కాబట్టి ఇది కౌంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. అలా చేసుకోండి. నెక్స్ట్ చూడండి, లేదా మీకు తెలుసు కదా 9 అంటే 6 3 6 + 3 9 వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసుకోండి, 5 + 4 వచ్చినప్పుడు క్యాన్సిల్, 7 + 2 వచ్చినప్పుడు క్యాన్సిల్, 8 + 1 వచ్చినప్పుడు క్యాన్సిల్, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకొని ఈ సమ్ వస్తే మనం 9తో వెంటనే క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇప్పటివరకు మీరు నార్మల్గా చూశారు కదా, మీకు పాయింట్స్ ఉన్నా కానీ డిజిటల్ సమ్ వర్క్ అవుతుంది, ఓకేనా. చూడండి 4 + 5 9, ఇదంతా 8 ప్లస్ 10 ఇక్కడ 1 తీసేస్తే 11 అంటే 2 ప్లస్ 8 2 6 3 ఇక్కడ 1 తీసేస్తే అంతా 4 ప్లస్ 5 4 9 6 ప్లస్ 6 3 9 2 3 ప్లస్ 4 ప్లస్ 2 6, ఓకే. దీన్ని సమ్ చేస్తే 9 ఇక్కడ 1 ఉంటుంది, 7 + 4 11 11 అంటే అంతా 2 రావాలి, యూనిట్ డిజిట్ టైం రావాలి 2 రావాలి. కింద ఆప్షన్ 2 ఎక్కడ వస్తుంది, 7 9 3 ఇది ఆప్షన్ కాదు, 9 5 ఇది ఆప్షన్ కాదు, 1 ఇది ఆప్షన్ కాదు, 2 ఓకేనా, ఇది ఆప్షన్ అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఇక్కడ డైరెక్ట్ ఎందుకు చెప్పారంటే 3 3 9 క్యాన్సిల్ అవుతున్నట్టు, ఇక్కడ 3 3 6 ఇక్కడ 4 ఉంది కాబట్టి ఒకటి తీసేస్తే 3 9 అంటే రిమైనింగ్ 1, ఓకేనా. సో ఇదేంటంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఈజీగా వస్తుంది అన్నమాట క్యాలిక్యులేషన్, ఓకే. మీరు ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు, బట్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీగా డిజిటల్ సమ్ చాలా ఈజీగా అనిపిస్తుంది, ఓకేనా. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ చెప్తాను పాయింట్ ఏంటంటే, మీకు డిజిటల్ సమ్ అప్రాక్సిమేట్ వాల్యూస్లో వర్క్ అవ్వాలన్నమాట, ఓకేనా. అప్రాక్సిమేట్ వాల్యూస్లో డిజిటల్ సమ్ వర్క్ అవ్వదు, ఓకేనా. ఇది అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్లో అప్రాక్సిమేట్లీ మన నియరెస్ట్ ఇంటీజర్, అప్రాక్సిమేట్ వాల్యూ, ఓకేనా, లేదా 2 డెసిమల్స్, ఓకేనా, ఇలా ఇచ్చాడు అనుకోండి, మీకు డిజిటల్ సమ్ యూజ్ చేయొద్దు, ఖచ్చితంగా రాంగ్ అవుతుంది, ఓకేనా. కంప్లీట్గా ఉన్నప్పుడే మనం డిజిటల్ సమ్ అయితే యూజ్ చేయాలి, ఓకే. నెక్స్ట్ చూడండి సబ్ట్రాక్షన్ చూడండి, మనకి 99 - 72 ఇలా ఉంటే మనకు ఓకే, మనకి ఏం చేస్తాం 9 9 క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా. 0 9 0 అంటే కింద వచ్చిన దాంట్లో 0 ఆర్ 9 రావాలి డిజిటల్ సమ్,
లేదా మీరు డైరెక్ట్గా డిజిటల్ సమ్ తీసేసిన నార్మల్ 27 9 ఓకేనా. సో ఇట్లా ఉంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 51 మైనస్ 72 ఇలా ఉందనుకోండి, మీకేం వస్తుంది ఇక్కడ 6 మైనస్ అంతా 9 అంటే -3 వాల్యూ వస్తుంది. ఇప్పుడు నెగిటివ్లో వచ్చినప్పుడు డిజిటల్ సమ్ అప్పుడు ఏం చేయాలి? సో నెగిటివ్లో వచ్చినప్పుడు డిజిటల్ సమ్ ఏం చేయాలంటే మీరు ఈ వాల్యూని 9తో యాడ్ చేయండి. సో ఇప్పుడు ఏమొస్తుంది డిజిటల్ సమ్ 6 అనేది మీ డిజిటల్ సమ్. సో ఇలా ఎందుకు యాడ్ చేయాలంటే చూడండి చెప్తాను. 51 వాల్యూ అనుకోండి, దీన్ని 9తో మనం డివైడ్ చేద్దాం ఓకేనా. 9 5 45 ఓకేనా, అంటే పోతే 6 ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 9 1 9 తీసుకుంటాను ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది -3 రిమైండర్ వస్తుంది ఓకేనా. రిమైండర్ యాక్చువల్గా మనకి ఎంత రావాలి 6 రావాలి, కానీ ఎంత వస్తుంది -3 వస్తుంది. సో దీని -3కి నేను ఏం చేస్తాను ఓకేనా, యాక్చువల్ రిమైండర్ -9 ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ రిమైండర్ కదా. ఇప్పుడు ఏం చేస్తాను యాక్చువల్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ రిమైండర్ ప్లస్ 9 కదా, అంటే -3 ప్లస్ 9 కదా. అప్పుడు ఏమొస్తుంది రిమైండర్ 6 అర్థమైందా. సో మీకు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు డిజిటల్ సమ్ మైనస్లో వస్తే మీరు దానికి 9 యాడ్ చేయండి, అప్పుడు వచ్చేది యాక్చువల్ రిమైండర్ ఓకేనా. చూడండి దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ వద్దాం. చూడండి ఫస్ట్ ప్రాబ్లం వస్తే 9 క్యాన్సిల్, ఇక్కడ 4 + 6 10 అంటే 1 -9 8 అంటే -7. సో -7 అంటే ఏం చెప్పాను, -7కి 9 యాడ్ చేయండి అంటే ఎంత 2 అనేది డిజిటల్ సమ్ రావాలి. చూడండి 3 6 9 ఇక్కడ 5, సో ఇది ఆప్షన్ కాదు. 5 6 11 అంటే 1 + 1 2, సో ఆప్షన్ బి అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 10 + 6 16 అంటే 7, సో ఇది ఆప్షన్ అవుతుంది. 5 + 7 12 అంటే 3, ఇది ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని సాల్వ్ చేయండి. 9 క్యాన్సిల్ అంటే 4 ఓకేనా, -9 ఇక్కడ 5 + 6 11 11 + 2 13 13 + 6 19 అంటే ఎంత 19 అంటే 1 ఓకేనా. సో డిజిటల్ సమ్ ఎంత రావాలి 3 రావాలి. ఇప్పుడు చూడండి మీరు కింద ఆప్షన్ కానీ అబ్జర్వ్ చేస్తే అన్నీ సేమే ఉంటాయి ఓకేనా. ఏ వాల్యూ డిఫరెన్స్ ఉంది, ఈ ఒక్క వాల్యూ డిఫరెన్స్ ఉంది ఓకేనా. సో మీరు అప్పుడు దీంట్లో ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేసి మిగతా డిజిటల్ సమ్ చెప్పొచ్చు కదా. అలాంటి చూడండి 9 9 క్యాన్సిల్, 5 4 9 క్యాన్సిల్, 5 + 7 ఎంత 12 అంటే 3 డిజిటల్ సమ్ ఓకేనా. సో దీనికి ఎంత డిక్రీజ్ అవుతుంది 1 డిక్రీజ్ అవుతుంది, అంటే దీనికి డిజిటల్ సమ్ 2, దీనికి 1 డిక్రీజ్ అవుతుంది అంటే ఇది 1, దీని డిజిటల్ సమ్ 0 ఓకేనా. అర్థం. సో మనకి డిజిటల్ సమ్ ఎంత రావాలి 3 రావాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి మల్టిప్లికేషన్. మీరు మల్టిప్లికేషన్లో మీకు ఏం చెప్పాను, ఎనీ నెంబర్ ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు డిజిట్ సమ్ ఏమవుతుందని చెప్పాను, 9 అవుతుందని చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు A ఇంటూ B ఇంటూ C ఇంటూ D ఇంటూ X ఇంటూ Y ఇంటూ Z ఇంటూ 9 ఉందనుకోండి, మీరు ఇప్పుడు ఏది డిజిట్ సమ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే. మీ డిజిట్ సమ్ డైరెక్ట్గా ఎంత అవుతుంది 9 అవుతుంది అర్థమైందా. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఓకేనా, ఆప్షన్ 1B 1 2 3లో ఏదైతే డిజిట్ సమ్ 9 ఉంటుందో అదే మీ ఆన్సర్ అవుతుంది అర్థమైందా. చూడండి ప్రాబ్లం చూస్తే, చూడండి మీరు ప్రాబ్లం మీద అబ్జర్వ్ చేస్తే మనకేముంది ఇక్కడ 1 + 8 9 ఉంది ఓకేనా. 9 ఇంటూ సంథింగ్. సో డిజిట్ సమ్ ఏమవుతుంది అంటే 9 అవుతుంది ఓకేనా. సో కింద ఇచ్చే ఆప్షన్లో 9 డిజిటల్ సమ్ ఎక్కడ అవుతుందో చూడండి. 9 9 క్యాన్సిల్, 6 3 క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 8 8 8 3 8s ఉన్నాయి కాబట్టి ఇందులో నుంచి 3 తీసేద్దాం ఓకేనా, అంటే రిమైండర్ 2. సో అవన్నీ 9s అయిపోతాయి. నెక్స్ట్ 7 + 2 అంతా 9, సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి 9 9 క్యాన్సిల్, 6 3 క్యాన్సిల్, ఇక్కడ 3 8s ఉన్నాయి, సో ఇందులో నుంచి కూడా 2 తీసేద్దాం. 3 తీసేస్తే 2 ఉంటుంది. సో 7 + 2 ఇది 9, సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఉంటే 9 9 9
6 3 ఇక్కడ 2 8s ఉన్నాయి కాబట్టి ఇందులో 2 తీసేస్తే రిమైన్ 3 7 ప్లస్ 3 అంటే 10 అంటే ఇది డిజిటల్ సమ్ 1 సో ఇది ఆన్సర్ కావాలి ఓకే నెక్స్ట్ వన్ 6 3 9 5 4 9 2 2 1 5 4 9 సో డిజిటల్ సమ్ ఇది 8 సో ఇది ఆన్సర్ కాదు చూడండి ఇక్కడ మనకి రెండింటికి 9 వచ్చింది సో ఆప్షన్ ఏ అవ్వచ్చు బి అవ్వచ్చు సో ఇప్పుడు ఏం చేయాలి రెండింటి మధ్య మనం ఫైండ్ అవుట్ చేయాలి సో నెక్స్ట్ డిజిటల్ సమ్ అవ్వలేదు కాబట్టి యూనిట్ డిజిట్ తీసుకుంటే 6 ఉంది ఇక్కడ 8 ఉంది సో యూనిట్ డిజిట్తో చేయొచ్చు కదా సో ఇక్కడ యూనిట్ డిజిట్స్ ఏమవుతుంది 6 ఇంటూ 8 ఇంటూ 7 6 8 48 8 ఇంటూ 7 56 సో యూనిట్ డిజిట్ ఎంత రావాలి 6 రావాలి సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 6 ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది ఆప్షన్ బిలో 8 ఉంది సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది బి అనేది రాంగ్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి చూడండి 95 ఇంటూ 105 ఇది నార్మల్గా ఎగ్జాంపుల్ చేస్తున్నాం అనుకోండి ఫస్ట్ 5 ఇంటూ 5 ఆప్షన్ బి ఏ అవ్వదు నెక్స్ట్ ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు ఇది CGL 2022 ప్రాబ్లం అనమాట ఓకే చూడండి 9 క్యాన్సిల్ ఇక్కడ 5 ఇంటూ 6 అంటే 30 30 అంటే ఎంత డిజిటల్ సమ్ 3 రావాలి సో 9 9 ఇక్కడ 8 అవుతుంది కాబట్టి ఇది కాదు ఇక్కడ 9 9 7 ప్లస్ 5 12 సో ఇది 3 అవుతుంది ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ 9 9 6 ప్లస్ 2 సారీ 6 ప్లస్ 5 11 అంటే 2 సో ఇది ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ బి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా సో అంత స్పీడ్గా అయితే మనం ప్రాబ్లమ్స్ అయితే చేయొచ్చు నెక్స్ట్ చూడండి సో డివిజన్ మనకి డిజిటల్ సమ్ అనేది డివిజన్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట అన్నిటి మీద వర్క్ చేయలేము ఓకేనా డివిజన్లో ఎట్లా ఉంటాయి మనకి నెంబర్స్ నెంబర్ బై సంథింగ్ 1 ఉండొచ్చు 1 ఉంటే ఓకే ఎందుకంటే మనం ఆల్ నెంబర్స్ ఎనీ నెంబర్ ఆ నెంబర్ ఉందంటే డివిజన్ ఎంత 1 ఉన్నట్టే కదా నెంబర్ బై 2 ఉండొచ్చు నెంబర్ బై 3 ఉండొచ్చు నెంబర్ బై 4 నెంబర్ బై 5 నెంబర్ బై 6 నెంబర్ బై 7 నెంబర్ బై 8 నెంబర్ బై 9 ఓకేనా ఇలా ఉండే ఛాన్స్ అయితే ఉంది సో మీకు 1 ఉంటే మనం చేయొచ్చు కదా సేమ్ నెంబర్ అవుతుంది కాబట్టి వీటిలో కూడా డినోమినేటర్ 1 రావడానికి ట్రై చేయాలి సో 1 ఎలా వస్తుంది 2 ఉన్నప్పుడు 5తో మల్టిప్లై చేయండి ఓకేనా సో డినామినేటర్ ఏమవుతుంది 2 ఇంటూ 5 10 అంటే ఇక్కడ ఎంత అవుతుంది డిజిటల్ సమ్ 1 అదే 5 ఉన్నప్పుడు 2తో మల్టిప్లై చేయండి అలానే 4 ఉన్నప్పుడు 7తో చేయండి ఓకేనా సో 7/7 సో ఎంత అవుతుంది 28 అంటే 10 అంటే డిజిటల్ సమ్ 1 ఓకేనా అదే 7 ఉన్నప్పుడు 4తో చేయండి ఓకే అలాగే 8 ఉన్నప్పుడు 8తో మాత్రం అవుతాయి అన్నమాట సో 8/8 8 8 ఎంత 64 6 ప్లస్ 4 అంటే 10 అంటే డిజిటల్ సమ్ ఓకేనా ఇక్కడ వరకు ఓకే ఈజీ చేయొచ్చు బట్ ఈ 3 కానీ వచ్చాయి అనుకోండి 3 6 9 ఇక్కడ మీరు డిజిటల్ సమ్ మనం కింద 1 తీసుకొని రాలేము ఓకేనా సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ట్రై టు క్యాన్సిల్ డినామినేటర్ ఓకేనా ట్రై టు క్యాన్సిల్ ద డినామినేటర్ సో డినామినేటర్ క్యాన్సిల్ చేసి తర్వాత మనం డిజిటల్ సమ్ యూజ్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా మనం 1 తీసుకొని రాలేము కాబట్టి ఓకేనా ఇక్కడ వరకు అర్థమైంది కదా మన డివిజన్లో ఎలా వర్క్ చేయాలో ట్రై టు అంటే మనం ఎట్లా క్యాన్సిల్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 2 3 ఉంది డివైడ్ బై 3 ఉంది 3 4 జా 12 3 1 జా 3 ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత 4 ప్లస్ 1 5 అంటే కింద డినామినేటర్ క్యాన్సిల్ అయింది కదా సో అలా క్యాన్సిల్ చేసి డిజిటల్ సమ్ యూజ్ చేయాలి ఓకేనా అదే 6 ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 డివైడ్ బై 6 ఉంది ఇది 3 2 జా 341 ఇప్పుడు ఏం చేయొచ్చు మీరు 5/5 అంటే పైన అవుతుంది డిజిటల్ సమ్ 5 ఇంటూ 5 ఇక్కడ 1 25 అంటే అంత 7 ఓకే ఇట్లా చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ 3తో క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది కదా 2 ఉన్నప్పుడు మనం 5తో మల్టిప్లై చేయొచ్చు అలా చేయొచ్చు అంటే ఉన్నదాన్ని మీరు కన్వర్ట్ చేసుకుని అంటే డినామినేటర్ 1 వచ్చే కన్నా క్యాన్సిల్ చేసుకునే ప్రాబ్లం ఉంటే అక్కడ వరకు క్యాన్సిల్ చేయొచ్చు లేదా కంప్లీట్గా క్యాన్సిల్ చేసిన నో ప్రాబ్లం అర్థమైందా ఇప్పుడు 6 ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు బట్ 3 ఆర్ 9 ఉంటే మనం హాఫ్ క్యాన్సిల్ చేయాలి కంప్లీట్గా క్యాన్సిల్ చేయాలి ఓకేనా ఇక్కడ 2 వస్తుంది కాబట్టి 2 ఉన్నప్పుడు మనం 5తో మల్టిప్లై చేసుకోవచ్చు కాబట్టి 6 ఉన్నప్పుడు మనం హాఫ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు 3తో ఓకే అర్థమైంది ఇక్కడ వరకు దీని మీద చూడండి ఎగ్జాంపుల్స్ చెప్తా ఇక్కడ చూడండి
మనకేం ఇచ్చారు 38982 డివైడ్ బై 73. 7 ప్లస్ 3 అంటే ఎంత 10 అంటే ఎంత 1 డినామినేటర్ 1 అన్నమాట. సో ఇప్పుడు దీని ఆన్సర్ డిజిటల్ సమ్ చేస్తే ఇక్కడ 9 ఇక్కడ 9 క్యాన్సిల్, డిజిటల్ సమ్ అంతా 3. కింద ఇచ్చిన ఆప్షన్ 3 ఎక్కడ ఉందో చూడండి 9 ఇదంతా 4 అవుతుంది. సో ఇది ఆన్సర్ కాదు. 9 ఇది 2 అవుతుంది, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ 9 ఇక్కడ 3 అవుతుంది, సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ 1 అవుతుంది, సో ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఎంత అవుతుంది 5, 3, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2, 3, 4, 3 డివైడ్ బై 1 ప్లస్ 1 ఎంత 2. ఓకేనా. సో దీన్ని ఏం చేస్తుందంటే మనకి కింద 2 ఉంది కాబట్టి 5తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా. డివైడ్ బై 5 డివైడ్ బై 5. సో కింద ఏమవుతుంది 1 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది డిజిటల్ సమ్ 2, 3, 4, 3 ఇంటూ 5. చూడండి 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 4 9. సో క్యాన్సిల్ అవుతుంది. 3 ఇంటూ 5 15. సో 15 అంటే ఎంత 6. 1 ప్లస్ 5 6 కదా. కింద ఇచ్చిన ఆన్సర్లో 6 ఏది అవుతుంది చూడండి. ఇదంతా 5 అవుతుంది, ఇది కాదు. 7 అవుతుంది, ఇది కాదు. 8 అవుతుంది, ఇది కాదు. ఇదంతా అవుతుంది 6. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అర్థమైంది కదా ఎట్లా చేస్తున్నాము. నెక్స్ట్ ఉంది. సో అది ఈ వీడియో. నేను నెక్స్ట్ పార్ట్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, సో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు అంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎట్లా అంటే మీరు ఎలా సాల్వ్ చేయాలి, డిజిటల్ సమ్ ఎట్లా యూజ్ చేయాలి, ఏ మెథడ్స్లో యూజ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లమ్స్ యూజ్ చేయొచ్చు అని మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. థ్యాంక్ యూ.